Hey guys, welcome back to my channel Seamerstry. Hope you guys are all doing good. So, ఇవాళ వీడియో ఏమిటి అంటే ద టైమ్ ఈజ్ 4 PM రైట్ నౌ. సో నాకు మా అక్కకి ఏదో ఒకటి తినాలనే క్రేవింగ్స్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ వీ బోత్ ఆర్ ఫుడీస్. సో ఏం చేసుకొని తిందామని మా బుర్రలకి పెద్ద పనులు పెడుతుండే. సో అవి చెప్పినవి ఏంటంటే మూసుకొని చికెన్ హలీం అండ్ ఎగ్ బిర్యానీ వేసుకొని తినండి, మీ మొక్కలకు అదే ఎక్కువ అని అది చెప్తుండే అనమాట. సో ఇంకెందుకు లేటు, చలో చికెన్ హలీం అండ్ ఎగ్ బిర్యానీ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఇట్. సో ఎగ్ బిర్యానీ, చికెన్ హలీం ఎలా చేస్తాం ఏంటి అన్నది ఐ విల్ షో యూ. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఆబ్వియస్గా మీరు అడగవచ్చు, ఎప్పుడు మీ అక్కే చేయాలని కుకింగ్ రాదా అని చెప్పి. నాకు కుకింగ్ వచ్చండి, నేను బాగానే వండుతా. బట్ ద థింగ్ ఈస్కి నాకన్నా ఇంకా బాగా వండుతుంది అనమాట మా అక్క. అండ్ షీఈ్ ప్రో కుకింగ్లో. తను ప్రో కూడా కాదు, ప్రో ఆల్ట్రా మ్యాక్స్ అనుకోండి కుకింగ్లో. తను చాలా అంటే చాలా బాగా చేస్తుంది. సో తనతోనే చేయించుకుంటున్నాను. అండ్ ఏం హెల్ప్ చేస్తలేనని ఏమనుకోకండి, ఐఎమ్ హెల్పింగ్ హర్ ఇన్ ఎవ్రీథింగ్. కట్ చేసి ఇవ్వడం, వాట్ అన్నీ హెల్ప్ చేస్తున్నాను నేను. తను ఓన్లీ ప్రిపేర్ చేస్తుంది, ఎందుకంటే తను చాలా బాగా చేస్తుంది కాబట్టి. సో విల్ షో యూ ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటి అన్నది. కమ్ ఆన్, లెట్స్ సీ గైస్. యాక్చువల్లీ ఐఎమ్ సో సారీ గైస్. సారీ ఎందుకు అంటే చికెన్ హలీం ప్రిపేర్ చేసేసినాము, బట్ అప్పటి వరకు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నది గుర్తు రాలేదు. ఆడియన్స్కి చూపిద్దాం, సారీ ఆడియన్స్ కూడా కాదు, నా ఫ్యామిలీకి చూపిద్దాం ఎలా ప్రిపేర్ చేసుకున్నాం ఏంటి అన్నది అనేది నా మైండ్కి రాలేదన్నమాట. సో చికెన్ హలీం ఎలా ప్రిపేర్ చేసామన్నది షూట్ చేయడం మర్చిపోయినాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. బట్ ఫర్ షూర్ ఎగ్ బిర్యానీ ఎలా చేస్తామన్నది చూపిస్తా. ఇది అసలు మర్చిపోను, నెక్స్ట్ అదే చేస్తున్నాను కాబట్టి వెళ్ళి మరి చూపిస్తాను మీకు. చిన్న క్లిప్ తీసినాడు అంతే చికెన్ హలీం. నాకు ఎండ్ గుర్తు వచ్చింది యాక్చువల్లీ. సో మా మేడం కూడా గుర్తు చేయలేదు. యాక్చువల్లీ తను కూడా మర్చిపోయింది నాకు ఛానల్ ఉందన్న విషయం. సో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఫర్ షూర్ ఎగ్ బిర్యానీ మాత్రం మిస్ అవ్వకండి, పక్కా చూపిస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. ఐ విల్ కంటిన్యూ దిస్ బ్లాగ్. అండ్ ఫైనలీ చికెన్ హలీం రెడీ అయిపోయినదనమాట. సో సిరీస్ అండ్ టేస్ట్ చేసి చెప్తాను మీకు చికెన్ హలీం ఎలా ఉంది, ఎట్లా చేసింది, ఎట్లా వచ్చింది అన్నది. చలో విల్ టేస్ట్ ఇట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ బన్నీ అక్క. ఏం చెప్పాలి కూడా అర్థం అయితే నాకు అంత నచ్చింది. ఫస్ట్ నేను తినేసి కలుస్తాను అంటే బాబాయ్. సో మా ఎగ్ బిర్యానీ స్టార్ట్ అయిపోయింది అనమాట. చలో చూపించేస్తా. సో ఆబ్వియస్గా మీకు తెలిసిందే, ఫస్ట్ మనం ఆయిల్ పోసుకోవాలి. అండ్ దెన్ యాజ్ యూజువల్ బిర్యానీ సామాన్లు, ఆకు, చెక్క, పువ్వు, జీరా, సాజీరా, ఇంకేంటది సో మిక్స్ ఎట్లా నెక్స్ట్ మనం ఇలా మిక్సీ వేసుకోవాలి. మేడం నాకు ఇచ్చినట్టు తిప్పుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు, ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అంటే ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు. సో ఆల్రెడీ మేము ముందే బాయిల్ చేసుకున్నాం అనమాట. సో ఇలా మనం దాన్ని ఏమంటారు ఫిష్ ఎలా దాన్ని తీద్దాం. సో మనం ఇట్లా కష్టపడకండి తీయడంలో. జస్ట్ ఇంకోటి చెప్పిన ఒక బాయిల్ ఎగ్ని గ్లాస్ వేసుకొని దాన్ని ఏమంటారు గిలా కొట్టాలి. సో అలా గిలా కొట్టాలి. ఈజీగా పీల్ రిమూవ్ ఏమంటారో తెలియదు అంటే గిలా కొట్టాలని తెలుసు కదా, ఇక్కడ మంచి పదం వాళ్ళని. సో ఎస్, సో అలా అప్పుడే ఈజీగా రిమూవ్ అయిపోతే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. సో ట్రై దట్, పక్క ఇంత తెలియదు. సో ఇలా అప్పుడప్పుడు మనం కూడా ఇలా చేతులు కలుపుతూ ఉంటాం అనమాట. స్పాయిల్ చేయడానికైనా అమృతాన్ని తీసుకురావడానికైనా అప్పుడప్పుడు మన చేతులు అనేది కలవాలి, లేకపోతే అది టేస్ట్ చాలా బాగా రాదు అనమాట. సో నెక్స్ట్ యాజ్ యూజువల్గా అల్లం పేస్ట్ చేయాలి మాకు లోపల. సో అల్లం పేస్ట్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఇప్పుడే చేస్తున్నాం, మా అత్తయ్య కాల్ చేసినారు. మేము ఎగ్ బిర్యానీ, చికెన్ హలీం, చికెన్ బిర్యానీ చేసుకొని తింటామంటే కుళ్ళు కొట్టింది కదా మా అత్తయ్య.
ఆమె తిన్నప్పుడు లేదా మేము తిని తప్ప చెప్పండి మీరే. ఇది వ్లాగ్లో పెడతా బట్ చూడాలి. కాల్ మాట్లాడతాను యాక్చువల్లీ షీజ్ ఇన్ కాల్ ఆల్సో. బ్లాగ్లో ఇది పక్కా పెట్టచ్చు చూడండి మీరు. ఇలా చికెన్ హలీం తింటూ ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. ఉంటుంది మరి యాక్చువల్లీ ద థింగ్ ఏంటంటే ఇవాళ మా తమ్ముడు బర్త్డే, సిద్ధు బాబాయ్ వాళ్ళ కొడుకు బర్త్డే అనమాట. సో వాడి బర్త్డే పార్టీ వాడు అక్కడెక్కడో మేము ఇక్కడెక్కడో. సో వాడు ఎలాగో ఇవ్వలేడు బర్త్డే పార్టీ కాబట్టి మేమే ఇట్లా చేసుకుంటున్నాం. వాట్స్ దట్ చికెన్ హలీం ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం. సో వాడి బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాం అనమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సిద్ధు అండ్ గైస్ ప్లీజ్ బ్లెస్ హిమ్. యాక్చువల్లీ I'm so sorry guys, మాతో మాట్లాడుతున్నా దాంట్లో మేము మర్చిపోయాం. సో ఎగ్ ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. లోపల కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మసాలా వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బొచ్చలు యూజ్ చేయకండి, బొచ్చలు ఇట్లనే ఉండేవండి. అంటే ఎందుకు తెలుసా చెప్తున్నాయి, ఒకసారి కావాలన్నమాట. ఎవరితో గిన్నె అట్లనే ఉంటే ఆ గిన్నె ఇస్తుంది, గిన్నె అట్లా ఉంది. మా గిన్నె ఎక్కడ నీకేంటి వంట చేస్తే అట్లా ఆమె లేకపోతే గిన్నె ఖుషి అట్లా. సో అది చూసి కాల్ చేయకండి, సరేనా? చేసినా పరగడం అనుకోండి అట్లా. సో మచ్ చేయకండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ సాల్ట్. మా వాళ్ళు కొంచెం రిచ్ కాబట్టి పింక్ సాల్ట్ వాడతారు, మేము కొంచెం పూర్ కాబట్టి వైట్ సాల్ట్ వాడతాం అనుకోండి. సో ఇట్లా తిప్పాలన్నమాట. సో ఇట్లా ఎగ్ని కూడా ఫ్రై చేయాలి. బట్ టు బి ఆనెస్ట్ ఎగ్ని ఫ్రై చేస్తేనే ఎగ్ టేస్ట్ ఉంటుంది అనమాట. నాకు అట్లా నిజంగా చెప్పాలి నాకైతే ఇష్టం ఉండదు ఇట్లా వైట్ బాయిల్డ్ ఎగ్ తింటాం. సో మీరు ఎంతమందికి వైట్ బాయిల్డ్ ఎగ్ తినడం ఇష్టమో, ఇట్లా ఫ్రై చేసుకొని తినడం ఇష్టమో కమెంట్ చేయండి. మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి 1 గ్లాస్ ఆఫ్ రైస్ ఎనఫ్. అండ్ కిచెన్ కొంచెం దరిద్రం ఉంది, మెస్సీ ఉంది, ఏమనుకోకండి. ఎందుకంటే మేము చేసే వంట చెప్పినా కదా, ఏం చేసినా మన చెయ్యి ఒకసారైనా లోపల పడాలి, లేకపోతే అది టేస్టీగా రాదనమాట. అట్లా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ ద కారం అండ్ మసాలా పొడి. అలా గ్లాస్ రైస్ తీసుకుని మనం డబల్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో దీంట్లో వాటర్ వేసుకున్నాం అనమాట. సో ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ బాయిల్ అయిన తర్వాత మనం లోపల రైస్ వేసుకోవాలి. సో ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేయాలన్నమాట లోపల. సో ఇప్పుడు ఈ రైస్ కూడా బాయిల్ అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత లోపల ఎగ్స్ వేసేసి దానిపైన లిడ్ పెట్టేసి కొద్దిసేపు ఉంచి అందరిని గ్యాస్ ఆఫ్ చేసేస్తే మన వేడి టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ. అండ్ చలో ఈ ఎగ్స్ ని ఆ బిర్యానీలోకి మనం యాడ్ చేసేద్దాం. నాకు చూస్తే నోరు ఉంటుంది లైక్ ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి. బట్ వెయిట్ చేయాలి తప్పదు అలా అయ్యేంత వరకు. చూస్తే ఇక్కడ అట్లా వాటర్ వస్తున్నాయి మౌత్లోకి వెళ్ళి. సో ఇట్లా లిడ్ వేసేయాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఐ షో యు దెన్. సో ఫైనలీ వీ హ్యావ్ డన్ విత్ అవర్ ఎగ్ బిర్యానీ. చలో చూపించేస్తా. సో ఫైనలీ ఇది మా ఎగ్ బిర్యానీ అనమాట. స్మెల్ మాత్రం ఇచ్చి పాడుంది, టేస్ట్ కూడా ఆబ్వియస్గా అంతే ఉంటుంది అనుకోండి. ఆహా క్రేజీ వాటర్ వస్తున్నాయి మౌత్లోకి వెళ్ళి. నో నజర్ ప్లీజ్, మేము తినాలి కొంచెం, అది కూడా ఆలోచించండి. సో దిస్ ఇస్ ఎగ్ బిర్యానీ గాయ్స్. మా ఎగ్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది అనమాట. హౌ టు టేస్ట్ ఇట్. సో టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అన్నది. సో చెప్పినట్టు యాజ్ యూజువల్ బిర్యానీ డన్ అనమాట. ఇగోండి మన దగ్గరే ఉంది. చలో విల్ టేస్ట్ ఇట్ అండ్ ఐ విల్ టెల్ యూ ఎట్లుంది అన్నది ఫర్ షూర్. ఇదని చెప్తున్నా, వేరే లెవెల్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్, వేరే లెవెల్ అనమాట. తినేసి కలుస్తా. అండ్ ఫైనలీ మనం రెడీ అనమాట. సో హాస్టల్కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చినా అన్నది అయ్యో పండగ నేను చెప్పే ఉంటా మీకు.
అక్కకి 2 days వీక్ ఆఫ్ ఉండే, అత్తయ్య లేదు, ఒకతే ఉంది. సో పిలిచినది అనమాట, వచ్చినాను. ఇంకా 1 hour నా ఆఫీస్కి వెళ్ళిపోద్ది, నేను హాస్టల్కి వెళ్ళిపోతా. అండ్ నేను ఇక్కడ తిన్నదే కాక నా మీద ఎంత ప్రేమ మా అక్కకి చూడండి ఒకసారి. ఐ విల్ షో యూ. నాకు చికెన్ హలీమ్ అండ్ ఎగ్ బిర్యానీ బాక్స్ కట్టించి మరిచింది అనమాట, వెళ్ళి తిను అని చెప్పి. అండ్ లెట్స్ సీ, ఇది మన చికెన్ హలీమ్ అండ్ దిస్ ఈజ్ మన ఎగ్ బిర్యానీ అన్నమాట. ఈ రెండు మేడం బాక్స్ కట్టించి పంపుతున్నారు. యాక్చువల్లీ మనం మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి మనందరూ ఆబ్వియస్గా అట్లనే ట్రీట్ చేస్తారు. బాక్స్ కట్టించి పంపడం కూడా అలా ట్రీట్ చేయడమ్మా అని అనవచ్చు మీరు. ఇట్స్ నాట్ లైక్ దట్. మనం వాళ్ళు చూసుకునే విధానం అట్లే, లేకపోతే మనం చూపించాలి అన్నారా. సో నేను అడుగుతుంది మా అక్క చేసి పెట్టిన చూసారని, అట్లా మా మమ్మల్ని ఇలా చూసుకుంటాం, మమ్మల్ని అలానే ట్రీట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ మై బ్లాగ్ ఫర్ టుడే. సేమ్ చెప్తున్నా మళ్ళీ, ఏమైనా తప్పులు అంటే క్షమించండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ వ్లాగ్ అండ్ సెకండ్ వ్లాగ్ చేసినప్పుడు నాకు చాలా కమెంట్స్, ఎంకరేజ్మెంట్స్ వచ్చినాయి. ప్రైవేట్గా కూడా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెసేజ్ చేసి కీప్ గోయింగ్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసినారు అండ్ చాలా సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ కీప్ బ్లెస్సింగ్ మీ, కీప్ సపోర్ట్ మీ అండ్ కీప్ ఎంకరేజింగ్ మీ. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అంటిల్ దెన్, take care guys, bye bye, lots of love, ta-ta.